హాయ్ ఫ్రెండ్స్, ఇది మీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్. నా పేరు ఈఎన్ విజయరాఘవ. ఇది 122 వీడియో, ఈ 122nd వీడియో. ఈ 122 వీడియోలో మనం నేర్చుకున్నది మరోసారి తెలుసుకోవాలని మీరు ఇంతవరకు మనం నేర్చుకున్న చాప్టర్స్ 101 నుండి 121 వరకు పాస్ట్ టెన్స్లో పాస్ట్ సింపుల్ గురించి నేర్చుకున్నాము. ఇవన్నీ టాపిక్స్. ఈ టాపిక్స్ అన్ని మీరు మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తే మీరు నేర్చుకునేది మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేసినట్టు అవుతుంది, మీకు రివైజ్ అవుతుంది, సులభంగా అర్థమై మీరు త్వరగా మాట్లాడడానికి అవకాశం ఉంటుందని ఈ వీడియో ప్రత్యేకంగా చేయడం జరిగింది. 122 వీడియో. ఓకే, అయితే ఈ వీడియోస్ 101, 121 వరకు మొత్తం 21 వీడియోస్ చేసాం మనం. ఈ 21 వీడియోస్లో 6 వీడియోస్ని మనం హోంవర్క్ కింద మీకు బాగా ప్రాక్టీస్ కావాలని, మీరు నేర్చుకోవాలని చెప్పేసి ఎక్సర్సైజెస్ హోంవర్క్ లాగా ఇవ్వడం జరిగింది మీకు. ఓకే, అది కూడా మీకు 6 వీడియోస్ చేసాము. అవి నెక్స్ట్ వచ్చేసి మనం ఏ టాపిక్స్ కవర్ చేసాము ఈ 101, 121 వీడియో వరకు మీరు మళ్ళీ ఒకసారి ఇవన్నీ ఈ 10 టాపిక్స్ ఒకసారి చూస్తే మీకు ఐడియా వస్తుంది. మళ్ళీ ఏమైనా మీకు ఇందులో డౌట్ కనుక ఉన్నట్టయితే మళ్ళీ ఆ వీడియోస్ని చెక్ చేసుకోవచ్చు. ఈ టాపిక్స్ ద్వారా మీరు ఇంకా పర్ఫెక్ట్గా, సులభంగా, మంచిగా, త్వరగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ టాపిక్స్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి అడ్వాన్స్డ్ సెంటెన్సెస్, అంటే మామూలుగా వాక్యాలు కొంచెం కఠినంగా హార్డ్గా ఉన్నవి ఎంత బాగా మనం చెప్పేయచ్చు అనేది నేర్చుకున్నాం. రెండవది నేటివ్ సెంటెన్సెస్, లేదు కాదనే వాక్యాలు ఎలా చెప్పాలి. ఐ డింట్ గో, ఐ డింట్ స్పీక్, ఐ డింట్ అటెండ్ అని అలాంటి వాక్యాలు. నెక్స్ట్ మూడోది క్వశ్చన్ సెంటెన్సెస్, ప్రశ్న ఎలా చేయాలి. డిడ్ యూ అటెండ్ క్లాసెస్ టుడే, డిడ్ యూ బై ఎ కార్, డిడ్ యూ టేక్ బ్రేక్ఫాస్ట్, ఇలాంటి వాక్యాలు క్వశ్చన్ సెంటెన్సెస్ మూడోది. నాలుగోది వచ్చేసి డైలీ యాక్టివిటీస్, ప్రజెంట్లో ఉన్నట్టుగానే పాస్ట్లో మన గతంలో యాక్టివిటీస్ ఎలా చెప్పాలి అని చెప్పేసి కూడా ప్రాక్టీస్ చేసాము. వేటి ద్వారా, యూజ్ టు వుడ్ ద్వారా. ఓకే, అది మీకు బాగా ఉపయోగపడుతుంది. యూజ్ టు వుడ్ అది కూడా మేము వీడియోస్లో చేసాము. అసైన్మెంట్ ఆన్సర్స్ కూడా ఇచ్చాను, ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ కన్వర్జేషన్ టాపిక్స్. కన్వర్జేషన్ అంటే ఏంటి, మీకు ఎలా సంభాషించాలి, ఎవరితో మాట్లాడినప్పుడు ఎలా మాట మొదలు పెట్టాలి ఇంగ్లీష్లో, ఎలా వాళ్ళు చెప్పింది అర్థం చేసుకొని మళ్ళీ మనం జవాబు ఇవ్వాలి అనే దాని మీద కన్వర్జేషన్ కూడా మనం టాపిక్ చేసాం. తర్వాత నెక్స్ట్ ట్రాన్స్లేషన్, మీకు ఎంతవరకు మాతృభాషలో ఇంగ్లీష్ అర్థమైంది అని తెలపడానికి కన్వర్జేషన్ కూడా మీకు ట్రాన్స్లేషన్ కూడా ఇచ్చాను. అసైన్మెంట్ అర్థం కావడానికి ఈజీగా, అది ట్రాన్స్లేషన్ అంటే అనువాదం తెలుగు టు ఇంగ్లీష్. నెక్స్ట్ ఏడోది వచ్చేసి పేరాగ్రాఫ్, హౌ టు మేక్ క్వశ్చన్స్. ఒక పేరాగ్రాఫ్ అంటే ఎవరైనా మాట్లాడిన దాని టాపిక్ గురించి, ఇన్సిడెంట్ గురించి, ఒక ఇష్యూ గురించి మీరు విని మళ్ళీ వాళ్ళని ఏదైనా ప్రశ్న అడగవలసి వస్తుంది ఆ ఇష్యూ చెప్పిన దాని గురించి. ఆ ప్రశ్నలు ఎలా సులభంగా నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఈ పేరాగ్రాఫ్ చేయడం జరిగింది. ఏడవది. మళ్ళీ ఎనిమిదవది వచ్చేసి యూజ్ టు, వుడ్ టు అనేవి 2, 8, 9 గతంలో జరుగుతున్న పనులను ఎలా చెప్పాలి మనం, గతంలో జరుగుతున్న హ్యాబిచువల్ యాక్షన్ ఎట్లా చెప్పాలి అని యూజ్ టూలో నేర్చుకున్నాం. గతంలో జరిగిన యాక్టివిటీస్ గురించి చెప్పడానికి వుడ్ గురించి నేర్చుకున్నాం. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి 10వది హోంవర్క్ ఇచ్చాను, ఎక్సర్సైజ్ మీకు ఇంతమంది చెప్పాను. ఓకే, 116 నుండి 121 వరకు 6 వీడియోస్. ఈ వీడియోస్ అన్ని కూడా మీరు బాగా పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ లెట్ మీ నో. జస్ట్ వన్స్ యూ గో త్రూ యూ కెన్ అండర్స్టాండ్. ఐ ఈజీలీ వెరీ సింపుల్ ఎక్స్ప్రెస్ ఇన్ సింపుల్ వర్డ్స్ సో దట్ ఎవ్రీబడి కెన్ అండర్స్టాండ్. ఇట్స్ క్వైట్ ఈజీ ఫర్ యూ టు లర్న్. మీరు నేర్చుకోవడానికి చాలా సులభంగా ఉంటుంది. మీరు నేర్చుకోవచ్చు, ప్రాక్టీస్ చేయొచ్చు. మీకు ఏమైనా వీడియోస్లో డౌట్ ఉన్నట్టయితే నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఐ విల్ క్లియర్ ఆల్ యువర్ డౌట్స్. ఓకే, ఐ విష్ ఆల్ ద బెస్ట్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్. థ్యాంక్స్ అ లాట్.